పుంగనూరు నివురుగప్పిన నిప్పులా మారింది. టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కి చేరింది. అధికార ప్రతిపక్ష నాయకుల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం హీట్ ఎక్కింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు పుంగనూరులో అడుగు పెట్టొద్దని టీడీపీ జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో మిథున్ రెడ్డి స్పందించారు. రాజకీయ కక్షతోనే వైసీపీ నేతలపై టీడీపీ దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. భౌతిక దాడులే కాదు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి ఇప్పుడు పుంగనూరులో వచ్చిందన్నారు. ఓ ఎంపీగా నియోజకవర్గంలో తిరిగే రైట్ లేదా అని ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే వారిని పరామర్శించకుండా హౌస్ అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారాయన. దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానంటూ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. దేనికైనా రెడీ అని తనను అరెస్టు చేసిన ఆఖరికి చంపిన డోంట్ కేర్ అన్నారు. తాను చనిపోయినా ప్రజాసేవ చేసేందుకు తన ఇంటి నుంచి ఎవరో ఒకరు వస్తారని చెప్పారు. చంద్రబాబు ట్రాప్లో చల్లబాబు పడొద్దని అది ఆయనకే నష్టమన్నారు. ఒక ఎంపీగా నా నియోజకవర్గ ప్రజలను కార్యకర్తలను కలిసే హక్కు తనకు ఉందని, కానీ కలవకుండా తనను హౌస్ అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ జనసేన కార్యకర్తలు పుంగనూరులో నిరసనకు దిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు పుంగనూరులో అడుగు పెట్టొద్దని రోడ్డుపై బైఠాయించారు. అంబేద్కర్లో సర్కిల్లో ధర్నాకు దిగారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పుంగనూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.